మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో సంబంధం ఉన్న నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేటీఆర్ ను ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణకు పిలుస్తూ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు ఆయన లాయర్ రామచంద్రరావు కూడా విచారణకు హాజరైనట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు ఆయన అడ్వకేట్ రామచంద్రరావు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముగ్గురు అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? భువన, ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ విచారణకు కేటీఆర్ కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. ఆయనతో పాటు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో జె రామచంద్రరావు అనే అడ్వకేట్, ఆయనతో పాటు ఈ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా కేవలం అడ్వకేట్కి విజిబిలిటీ అంటే కేటీఆర్ని విచారించే రూమ్ అయితే అవుతుందో ఆ రూమ్లో కనపడేటట్టు కేటీఆర్ కనపడేలాగా ఈ విచారణ నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అడ్వకేట్తో పాటు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ముగ్గురు అధికారులతో కూడిన టీము ఈ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ను విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఏదైతే దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా నిన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ని విచారించడం జరిగింది. వీళ్ళిద్దరు స్టేట్మెంట్ల ఆధారంగానే ఈరోజు కేటీఆర్ను విచారించే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపు క్రితం అంటే ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందే కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ కుమారుడిగా, ఉద్యమకారుడి కుమారుడిగా నేను ఏ తప్పు చేయలేదు, తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకే ఈ ఫార్ములా రేస్ వ్యవహారానికి సంబంధించిన రేస్ నిర్వహించడం జరిగింది తప్ప ఎక్కడా తప్పు చేయలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు, దీనిపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని చెప్పేసి ఆయన కీలక ప్రకటన చెప్పారు. మరోవైపు చావనైనా చస్తాను కానీ తప్పు అయితే చేయను అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈ వ్యవహారంలో ఆయన ఇంకో వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే రాజకీయ కుట్రపూరిత భాగంగానే ఈ కేసు పెట్టారు కాబట్టి తాను భారత న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉంది కాబట్టి న్యాయపరంగానే తాము ఈ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి అందుకోసమే అడ్వకేట్తో పాటు ఈ విచారణకు వెళ్తున్నామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ ఫార్ములా వ్యవహారానికి సంబంధించి 9th ఫేజ్ తర్వాత 10th ఫేజ్ అంటే 2023లో 10th ఫేజ్ నిర్వహించాల్సి ఉంది. దానికి సంబంధించి అడ్వాన్స్గా హెచ్ఎండిఏ నుంచి నిధులు బదలాయింపు చేశారు. దానికి సంబంధించేసి నిన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్కి సంబంధించేసి కీలక విచారణ అయితే పూర్తయింది. దాదాపు 7.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అదేవిధంగా ఈ కేసులో A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించేసి నిన్న ఈడీ విచారణ జరిగింది. దాదాపు అది కూడా 6.5 గంటల పైగా ఈ విచారణ కొనసాగింది. వీళ్ళిద్దరు విచారణలకు సంబంధించిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్ విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. సుదీర్ఘ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఏంటంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి నిధుల బదలాయింపు అనేది ఏ విధంగా చేశారు అంటే మీరు చెప్తేనే చేశామని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఫైల్ ఏమన్నా నోట్ ఫైల్ ఏమన్నా ఉందా, దాని మీద మీరు సంతకాలు చేశారా లేదా, కేబినెట్ అప్రూవల్ లేకుండా హెచ్ఎండిఏ నుంచి దాదాపు 46 కోట్ల నిధులు బదలాయింపు జరిగింది. దీనికి సంబంధించేసి కేబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదనే దానిపై కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు హెచ్ఎండిఏ నుంచి నిధులు బదలాయింపు చేయాలంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 10 కోట్ల రూపాయల వరకే అనుమతి ఉంటుంది. కానీ దాదాపు 46 కోట్ల రూపాయలు 2 విడతలుగా బదలాయింపు చేశారు కాబట్టి దీనిపై మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో అధికారులకు అని చెప్పేసి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫార్ములా వ్యవహారంలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే ఈరోజు కేటీఆర్ని విచారించి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు
ఈ కేసుకు సంబంధించేసి కేటీఆర్ మాత్రం స్పష్టంగా ఉన్నారు. ఆయన చెప్తుంది ఒకటే, ఈ ఫార్ములా వ్యవహారానికి సంబంధించేసి నిధులు బదలాయింపు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నిధులు బదలాయింపు జరిగిన విధానం కరెక్ట్ కాకపోతే, అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్ప ఎక్కడా ₹1 అవినీతి జరగలేదు. ఏదైతే గ్రీన్ కో సంస్థ నుంచి బాండ్ల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్ రూపంలో తమకు నిధులు వచ్చాయని చెప్పేసి క్విడ్ ప్రో అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా వాస్తవం కాదు. ఇది అన్ని పార్టీలకు వచ్చినట్టే మాకు వచ్చే తప్ప దీంతో ఎక్కడ ₹1 గ్రీన్ కోకి మేము లబ్ధి చేకూర్చింది లేదని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫార్ములా వ్యవహారానికి సంబంధించేసి ఈ రోజు ఏసీబీ విచారణ అనేది కీలకంగా మారుతుంది. ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది అనేది అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫార్ములా వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు ముగ్గురు అధికారులు ఈ రోజు కేటీఆర్ ని విచారించనున్నారు. ఈ విచారణ అనేది సుదీర్ఘంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫార్ములా వ్యవహారానికి సంబంధించి ఎఫ్ఈఓ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్స్, అదేవిధంగా ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు ఎవరు చేశారు, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కి నిధులు బదలాయింపు చేయమని చెప్పేసి ఎవరు చెప్పారు, అంటే కేటీఆర్ చెప్పారా లేకపోతే ఫైల్ మీద సంతకం చేసి పంపించారా ఏంటి అనే దాని మీదనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే అరవింద్ కుమార్ స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ స్టేట్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో దానకిషోర్, ఆయన స్టేట్మెంట్ గతంలో ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే నిన్న అరవింద్ కుమార్ విచారణ జరిగింది. అదేవిధంగా ఈ రోజు కేటీఆర్ విచారణలో కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. అయితే ఏసీబీ ప్రధానంగా నమోదు చేసిన కేసు ఏంటంటే అనుమతి లేకుండా నిధుల ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే ఏసీపీ అధికారులేమో రూల్స్ పాటించలేదు అని చెప్పి ఏసీపీ అధికారులు అంటున్నారు. కానీ కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా కూడా కొన్ని సందర్భాల్లో నిధులు విడుదల చేయొచ్చు అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. సో వీటికి సంబంధించే ప్రధానంగా విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కాకుండా ఏసీపీ అధికారులకి ఏమైనా చెప్పే అవకాశం ఉందా? ఎందుకంటే కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఇక్కడ నిధుల దుర్వినియోగం జరగలేదు, అవినీతి జరగలేదు, నిధులు బదలాయింపు మాత్రమే జరిగింది అని చెప్పి పదే పదే చెప్తూ ప్రజల్లో కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా కూడా తీసుకువెళ్లడం జరిగింది. బోనా ఏంటంటే ఈ కేసు వ్యవహారంలో క్లియర్గా అంటే డే 1 నుంచి కూడా ఆయన చెప్తున్నది ఒకటే, నిధుల బదలాయింపులో ఎక్కడ అవకతవకలు జరగలేదు, ఎవరికి అక్రమాలు పాల్పడలేదు. ఏదైతే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ సంస్థకి అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ అగ్రిమెంట్ లో భాగంగా 2 విడతల్లో నిధులు బదలాయింపు జరిగింది. అది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నిధుల బదలాయింపు అనేది జరిగింది. అది ఎఫ్ఈఓ సంస్థకి చేరినట్లు కూడా వాళ్ళు మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా దానికి సంబంధించి అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా ఆ నిధులు వెనక్కి ఇస్తామని చెప్పేసి కూడా దానకిషోర్కి ఒక మెయిల్ పంపించారు. ఆ మెయిల్ వివరాలను కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసు వ్యవహారంలో తనను విరికించింది. దీంట్లో ఎలాంటి తప్పు జరగలేదు కాబట్టి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తాను, న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటా అని చెప్పి డే 1 నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఏసీబీ అధికారులు ఆయన దీంట్లో ఎక్కడ అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు చెప్పలేదు. కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, అంటే నిధుల బదలాయింపు కరెక్ట్ గా జరగలేదు, ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ నిధుల బదలాయింపు జరగలేదు, కొన్ని అంటే ఈ నిధులు బదలాయింపు చేశారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది అనేది విచారణలో తేలే అవకాశం ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానికోసమే మేము విచారణ చేస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాత్రం ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధులు బదలాయింపు జరిగింది, చేతులు మారాయి, అది క్విడ్ ప్రోకో విధానం జరిగింది అని చెప్పేసి దాదాపు 600 కోట్ల రూపాయలు నష్టం జరిగేది. అంటే 10వ విడత రేస్ జరుగుంటే మాత్రం నష్టం జరిగేది. దాన్ని కాపాడి రాష్ట్ర ప్రజలకు మేము మేలు చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ సీఎం గాని చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కేటీఆర్ మాత్రం చెప్తుంది ఏంటంటే 9th వెర్షన్ ఏదైతే జరిగిందో దాంట్లో దాదాపు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు ప్రముఖులంతా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, విదేశాల్లో ఉన్న ప్రముఖులు కూడా తెలంగాణలో అదే హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ నిర్వహించడానికి చాలా గొప్ప విషయం అని చెప్పేసి, దీనికి ఆ రేస్ నిర్వహించినప్పుడు చాలా మంది ప్రముఖులు కూడా రావడం జరిగిందని, అభినందించడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ తెలంగాణ ప్రభుత్వానికి 600 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ అంటే 10వ విడత వెర్షన్ కి సంబంధించేసి అడ్వాన్స్ గా నిధులు బదలాయింపు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రీన్ కో సంస్థకి ఫస్ట్ 9th వెర్షన్ లో నిర్వహించిన రేస్ వ్యవహారంలో నష్టాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు తప్పుకోవడం జరిగింది. అయితే రేస్ ఎక్కడ పక్కకు పోకుండా అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోకుండా ఉండవద్దనే ఉద్దేశంతోనే హెచ్ఎండిఏ నుంచి తనకున్న అధికారాల ద్వారా, అంటే హెచ్ఎండిఏకి సంబంధించి పురపాలక శాఖ మంత్రిగా గతంలో కేటీఆర్ చేశారు, ఆయనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకొని ఈ నిధులు బదలాయింపు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తాను
ఆదేశాలు ఇవ్వడంతోనే ఆయన నిధులు బదలాయింపు చేయడం జరిగిందని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. కాబట్టి ఎక్కడ దీంట్లో ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎన్నికల కోడ్ సమయంలో ఈ నిధుల బదలాయింపు కానీ అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం హెచ్ఎండిఏ నుంచి 10 కోట్ల కన్నా మించి చేయడానికి వీల్లేదు. కానీ అది ఎక్కువ చేశారు. దాదాపు 46 కోట్ల రూపాయలు వీళ్ళు నిధులు బదలాయింపు చేశారు. ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. దానిపై విచారణ జరిగితే తాను విచారణకు సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి, అంతేకాని ఎక్కడ ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో కానీ అదేవిధంగా అక్రమాలు కానీ ఎక్కడ జరగలేదు, అవినీతి చేకూరలేదు, నాకు 1 రూపాయి కూడా లబ్ధి చేకూరలేదని ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇదే విషయాన్ని కేటీఆర్ ఏసీబీ విచారణలో కూడా చెప్పే అవకాశం అయితే ఉంది బోనా. అయితే చట్టపరంగా ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుందా? సరైన సమాధానం ఆయన ఇస్తారని చెప్పి మనం అనుకోవచ్చా నరేష్? బోనా, అంటే ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు చాలా వరకు కేటీఆర్ సన్నద్ధంగానే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఏదైతే అంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి డే 1 నుంచి అగ్రిమెంట్స్ కానీ అదేవిధంగా నిధుల బదలాయింపు కానీ వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఈఓతో చేసుకున్న అగ్రిమెంట్స్, అక్కడి నుంచి వాళ్ళు నిధులు బదలాయింపు, ఆ తర్వాత నిధులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మెయిల్స్ కానీ అదేవిధంగా ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు చెప్పిన వివరాలు అన్నిటి కూడా నేను ఏసీబీ అధికారులకు చెప్తాను. చాలా వరకు అంటే ఏసీబీ అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లీగల్ టీంతో కూడా ఆయన చర్చలు జరపడం జరిగింది. అంటే ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి సంబంధించి ఏం సమాధానాలు చెప్పాలనే దాని మీద కూడా ఆయన ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే దానకిషోర్ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే నిన్న అరవింద్ కుమార్ కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. విచారణకు హాజరయ్యారు. దాదాపు సుదీర్ఘంగా 7.5 గంటల పాటు ఆయన విచారించారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంశాలను కూడా తీసుకొని అటు దానకిషోర్ అదేవిధంగా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ రోజు కేటీఆర్ కి సంబంధించిన విచారణ కొనసాగే అవకాశం ఉంది. అంటే మీరు చెప్తేనే నిధులు బదలాయింపు చేశారు కాబట్టి దీంట్లో మీ పాత్ర కీలకంగా ఉంది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. అయితే దీనికి కేటీఆర్ ముందుగానే అంటే మీడియాకి గతంలోనే చెప్పడం జరిగింది. ఈ ఫార్ములా రేస్ కి సంబంధించి అడ్వాన్స్ గా నిధులు బదలాయింపు చేయమని చెప్పేసి తానే ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ దీంట్లో వెనకడుగు వేసేది లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఏసీబీ అధికారులు కీలకంగా అడిగే ప్రశ్నల్లో నిధుల బదలాయింపు అనేది చట్టపరంగా జరగలేదు. అంటే కేబినెట్ అప్రూవల్ కానీ అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతులు కానీ తీసుకోకుండా చేశారు. దీనికి సంబంధించే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా నిధుల బదలాయింపు అనేది అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి నిధుల బదలాయింపు 2 సార్లు చేశారు. ఆ 2 సార్లు కూడా ఇండియన్ కరెన్సీలో కాకుండా విదేశీ కరెన్సీ ద్వారా ఈ నిధుల బదలాయింపు జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మీరేమన్నా అంటే విదేశీ కరెన్సీలో బదలాయింపు చేయాలని చెప్పి మీరేమన్నా ఆదేశాలు ఇచ్చారని అడిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది. దీనికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అంతా కూడా అధికారుల పైనే ఉంటుంది. కేటీఆర్ కేవలం ఆదేశాలు మాత్రమే ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా అధికారులు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు సంబంధించిన అంటే దీనికి సంబంధించిన వివరణ అంతా కూడా అధికారులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఏసీబీ అడిగే ప్రతి ప్రశ్నకు తాను సిద్ధంగా ఉందని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా స్పష్టం చేయడం జరిగింది. బోను, అయితే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటి ప్లాన్? బోనా, ఒకవేళ అంటే ఏసీబీ అధికారులు నిన్న గతంలో అంటే మొన్న నోటీసులు ఇచ్చిన దాంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పడం విచారణకు రావాలి, విచారణ నిర్వహిస్తాము, విచారణ తర్వాత ఏమన్నా అంటే డాక్యుమెంట్స్ కానీ ఇంకా వేరే ఏదైనా కావాలి అంటే మాత్రం మరోసారి పిలుస్తామని చెప్పేసి వాళ్ళు నోటీసులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు విచారణ మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఏదైనా జరిగి కేటీఆర్ కనుక వాళ్ళు అదుపులో తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ప్రస్తుతానికైతే ఇక్కడికి అంటే కొద్దిసేపటి క్రితం నందినగర్లో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వెళ్లే వరకు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి అంతా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కీలక నేతలంతా ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్కి చేరుకున్నారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ కీలక సమావేశం అయితే కొనసాగుతుంది. అంటే ఏసీబీ విచారణ సందర్భంగా ఏదైనా జరిగి కేటీఆర్ని అదుపులో తీసుకుంటే ఏం చేయాలి అని చెప్పేసి దాని మీద అయితే చర్చలు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికి అంటే నిన్న తెలంగాణ భవన్లో జరిగిన ఒక డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసు ఒక లొట్టపీస్ కేసు, దీనికి సంబంధించి మీరెవరు ఈ కేసు గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంతా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అదేవిధంగా రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వం ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ఈ కేసును తెర మీదకు తీసుకువచ్చారు. పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను ఎండగట్టేందుకు క్షేత్ర
క్షేత్రస్థాయిలో పోరాడాలి తప్ప ఈ కేసు గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ని అయితే ఆయన క్లియర్గా నిన్న చెప్పడం జరిగింది. ఈ కేసు వ్యవహారంలో ఎక్కడ మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కేవలం ప్రభుత్వ వైఫల్యాలు హామీల అమలు కోసం మాత్రమే మీరు పోరాడండి అని చెప్పేసి ఆయన ఒక లైన్ క్లియర్గా పార్టీకి సంబంధించిన నేతలకు కానీ కార్యకర్తలకు కానీ సూచించడం జరిగింది. ఈ దిశగానే వాళ్ళు అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే ఒకవేళ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే మాత్రం కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బోనా అయితే మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని డ్రామాలు ఆడినా 420 హామీలకు సంబంధించి 420 హామీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటికి సంబంధించి మేము ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ విషయం కూడా మళ్ళీ స్పష్టంగా కూడా చెప్పారు కదా రామ్ నరేష్. బోనా ఆయన కొద్దిసేపటి క్రితం అంటే ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఫార్ములా రేస్ కేసు ఉందో దీంట్లో ఎక్కడ ₹1 అవినీతికి పాల్పడలేదు. తాను కేసీఆర్ కుమారుడు ఉద్యమ కుమారుని కాబట్టి ఎక్కడ ₹1 అవినీతి పాల్పడలేదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఈ రేస్ నిర్వహించడం జరిగింది. నిధుల బదలాయింపు క్లియర్గా ఉన్నాయి. దీంట్లో కేసు పెట్టినా కూడా తాను న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కాబట్టి దాని ప్రకారమే నడుచుకుంటాము, అడ్వకేట్తో పాటు విచారణకు హాజరవుతాము, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తామని చెప్పేశారు. అదేవిధంగా ప్రభుత్వం రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీని తప్పించుకునేందుకే ఈ కేసు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా తాము వెనకడుగు వేసేది లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానే ఉంటాము. ప్రభుత్వం ఇచ్చిన హామీ, ప్రతి ఒక్క హామీ, ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 420 హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేసే వరకు మాత్రం పోరాడుతూనే ఉంటాం. కేసులు ఎన్ని పెట్టినా కూడా ఆ కేసులను ఎదుర్కొంటాను. అటు న్యాయపరంగాను ఇటు ఉద్యమ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి ఈ కేసులకు భయపడేది లేదు, చావనైనా సస్తాం కానీ వెనకడుగు అయితే వేసేది లేదని చెప్పి ఆయన క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. నిన్న పార్టీ నేతలకు జరిగిన కీలక సమావేశంలో కూడా ఆయన ఇదే విషయం చెప్పడం జరిగింది. ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఉద్యమ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి ప్రశ్నించే గొంతులు కాబట్టి ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తుంది, కేసులు పెడుతుంది కాబట్టి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు దీనికి సంబంధించి ఆందోళన అయితే వ్యక్తం చేయడం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా అరెస్ట్ గినక ఏసీబీ అధికారులు అరెస్ట్ గినక చేస్తే మాత్రం కొన్ని చోట్ల అంటే కార్యకర్తలు తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు. నిరసనలు మాత్రం శాంతియుతంగా కొనసాగించాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడంలో ఎక్కడా వెనకడుగు వేయొద్దు, అటు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడా వెనకడుగు వేయొద్దు, పోరాడుతూనే ఉందాము అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తీసుకుని ఆ విధంగానే ముందుకు పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. మొత్తం మీద ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. 3 అధికారులు కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏసీబీ డైరెక్టర్ జోషి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. కొన్ని ప్రశ్నలు వేయడానికి అయితే ఏసీబీ అధికారులు సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలిసింది. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ అలాగే దాన కిషోర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ముఖ్యంగా కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.